నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే చాలా 700 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి ఈ సరిహద్దు రాళ్లకు సంబంధించి ఆయన ఫోటోను కూడా ప్రింట్ చేయించుకొని వాటిని పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టాలి ప్రస్తుతం, ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచన చేస్తామన్నట్టుగా కూడా తెలిసింది. అదేవిధంగా ఏదైతే పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ప్రింట్ చేసినటువంటి అంశం, దీనికి సంబంధించి పూర్తిగా డిజిటల్ చేయాలి, క్యూఆర్ కోడ్లు కూడా దానికి సంబంధించి ఇవ్వాలి డిజిటల్కి సంబంధించి. అట్లాగే ఫోటోలు లేకుండా కూడా అంటే చాలా వ్యయంతో దాదాపుగా 23 కోట్ల వ్యయంతో దాన్ని ఏదైతే ప్రింట్ చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. నిన్న కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. చూద్దాం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 23 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర క్యూఆర్ కోడ్తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే ప్రజాధనం దుర్వినియోగం చేసి 100 కోట్ల ఖర్చుతో నాటి సీఎం జగన్ 77 లక్షల సర్వేరాళ్లపై తన ఫోటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలి అని మంత్రివర్గం నిశ్చయించింది. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. జగన్ బొమ్మలు ఉన్న రాళ్లు ఉన్నాయని వాటిని వాడబోమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ రికార్డులను పాస్బుక్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక రెవెన్యూ రికార్డుల తారుమారు భూ కబ్జాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించి భూముల బదిలీల్లో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలు గుర్తించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు. ఇక 2 పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం సిపిఐ, మావోయిస్టు పార్టీ, రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ సంస్థలపై ప్రభుత్వం ఉన్న నిషేధం మరో 7 ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లిలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది, పోలీసులు ఇలా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండే శాఖల్లోని ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కార్యాలయాల్లో కొంత మార్పు కనిపించాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు వెల్లడించారు. ప్రజల రోజువారీ వ్యవహారాలతో సంబంధాలు లేని ఉపాధ్యాయులు, వైద్యులు వంటి వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది.